స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నారా బట్ గ్లో రావడం లేదా? Maybe you are doing some simple skincare mistakes which are damaging your skin without even realizing. Hi guys, welcome back to my channel The Mama Minx. నేను నస్రీన్ అండ్ ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చాలా మందికి తెలియకుండానే వాళ్ళ స్కిన్ ని డ్యామేజ్ చేసేసుకుంటూ ఉంటారు. లైక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతారు బట్ కరెక్ట్ ప్రాపర్ వేలో ఫాలో అవ్వకపోవడం వల్ల వాళ్ళ స్కిన్ ని తెలియకుండానే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఎన్ని చేస్తున్నా మా ఫేస్ మీద గ్లో రావడం లేదేంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి నేను ఇవాళ వచ్చాను మీ ముందుకి. సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను టు ఫాలో దట్. ఆ టిప్స్ని ఫాలో అయితే మీ డ్యామేజ్ అయిన స్కిన్ని మళ్ళీ రిపేర్ చేసుకునేలాగా అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బికాజ్ ఏ ఒక్క స్టెప్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. సో వితౌట్ వేస్టింగ్ అ టైం మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ద ఫస్ట్ మిస్టేక్ ఈజ్ స్కిప్పింగ్ మాయిశ్చరైజర్. చాలా మంది మాయిశ్చరైజర్ అస్సలు యూజ్ చేయరండి. ఏమైనా అంటే మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలా జిడ్డుగా అనిపిస్తుంది మా స్కిన్, చాలా హెవీగా అనిపిస్తుంది, అలా ఏం ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏం చెప్తారు, అసలుకే మాది ఆయిలీ స్కిన్, దాని మీద మళ్ళీ ఆ మాయిశ్చరైజర్ వేస్తే ఇంకా ఆయిలీనెస్ గ్రీజీనెస్గా కనిపిస్తుంది అని చెప్పి అసలు మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోతే మన స్కిన్ డీహైడ్రేట్ అయిపోయి ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ ఆయిల్ అనమాట. సో ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ద స్కిన్. మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది మాయిశ్చరైజర్. డైలీ వీ షుడ్ యూజ్ అ గుడ్ మాయిశ్చరైజర్. ఇఫ్ ఇన్ కేస్ మీది ఆయిలీ స్కిన్ అయితే మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయి. లైక్ నాన్ గ్రీజీ ఆయిల్ కంట్రోల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఆయిల్ని లాక్ చేసే మాయిశ్చరైజర్స్ అవి కొనుక్కొని అవి అయితే యూజ్ చేయండి. బట్ మాయిశ్చరైజర్ కంపల్సరీగా మనం యూజ్ చేయాలి. మనం మేకప్ చేస్తున్నా, మనం ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా మన స్కిన్కి ఫస్ట్ స్టెప్ షుడ్ బి మాయిశ్చరైజర్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ మనం చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే స్కిప్పింగ్ ద సన్ స్క్రీన్. చాలా మంది సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయరు అసలు. ఎందుకు? మనం ఇంట్లోనే ఉన్నాం కదా, ఎందుకు? వర్షం పడుతుంది, బయటికి వెళ్ళట్లేదు, సో సన్లో మనం ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఎందుకు సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలి? మనం ఇంట్లో ఉన్నా, ఈవెన్ ఇట్ ఈస్ ఎ క్లౌడీ డే, ఇంట్లో ఉన్నా ఏం చేస్తున్నా కూడా మన స్కిన్ మీద సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా మనం యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ వాడకపోవడం అన్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మన స్కిన్ మీద ఏ డర్ట్ ఎంటర్ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసేది ద వన్ అండ్ ఓన్లీ సన్ స్క్రీన్. సో ఎప్పుడు కూడా మనం సన్ స్క్రీన్ యూజ్ చేస్తూనే ఉండాలి. ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా కూడా బయట వర్షం పడుతున్నా, మనం ఇంట్లో ఉన్నా, లైక్ బయట వెళ్తున్నా, ఏం చేస్తున్నా కూడా మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ కంపల్సరీగా యూజ్ చేయాలి. SPF 30 to 50 ఈజ్ ఇనఫ్. మరి 90 వరకు వెళ్ళిపోని అవసరం లేదు. SPF జస్ట్ 30 to 50 ఈజ్ ఇనఫ్ ఫర్ అవర్ స్కిన్. డే సన్ స్క్రీన్తో స్టార్ట్ అవ్వాలి అండ్ ఇట్ ఎండ్స్ విత్ ద సన్ స్క్రీన్. రిమెంబర్ దట్. అండ్ ద థర్డ్ మిస్టేక్ ఈజ్ ఓవర్ వాషింగ్ యువర్ ఫేస్. మాటిమాటికి ఫేస్ వాష్ చేసేస్తూనే ఉంటారు. మార్నింగ్ లేచినప్పుడు చేస్తారు, ఓకే. బాత్ చేస్తున్నప్పుడు చేస్తారు, ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రెష్ అవుతాము, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలని ఏమన్నా మనం జస్ట్ మేకప్ చేసుకుంటాం, ఓకే. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాష్ చేస్తారు, అక్కడ నుంచి వచ్చాక వాష్ చేస్తారు, ఈవినింగ్ పడుకునే ఇంకా డైలీ ఒక డేలోని 6 to 7 times ఫేస్ వాష్ చేస్తూనే ఉంటారు. అన్నిసార్లు వాష్ చేయడం బట్టి ఏమవుతుందంటే మన స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ పోయి స్కిన్ డ్రై అండ్ సెన్సిటివ్గా అయిపోవడం మాత్రం పక్కా. సో అన్నిసార్లు వాష్ చేయనవసరం లేదండి. చాలా మంది నేను చూసింది ఏంటంటే ఒక 6 to 7 times ఫేస్ వాష్ చేస్తూనే ఉంటారు. ఏమైనా అంటే మా జిడ్డు అదేంటి ఆ డర్ట్ పోవాలి, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటారు కదా, ఏం అవ్వదు మీ స్కిన్కి. సో ప్లీజ్ డోంట్ ఓవర్ వాష్ యువర్ ఫేస్. అండ్ ద ఫోర్త్ మిస్టేక్ ఈస్ నాట్ రిమూవింగ్ యువర్ మేకప్. చాలా మంది మేకప్ అయితే చేసుకుంటారు, ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తారు, వచ్చిన వెంటనే చాలా టైర్డ్ అయిపోయి ఫేస్ వాష్ ఏం చేసుకుంటాంలే, ఏం క్లీన్ చేసుకుంటాం ఫేస్ అని చెప్పి వెంటనే దే విల్ టేక్ రెస్ట్. బట్ చాలా పెద్ద మిస్టేక్. మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన స్కిన్ని మేకప్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం రిమూవ్ చేసేస్తేనే బెటర్. ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ నుంచి వస్తారా, డైరెక్ట్గా ఒక మంచి మేకప్ రిమూవర్ ఆర్ మిసెల్లర్ వాటర్ లేదు, మీకు మేకప్ రిమూవర్ లేదు, మిసెల్లర్ వాటర్ లేదు, ఏం లేదు, జస్ట్ ఇక కోకోనట్ ఆయిల్, దట్ ఈజ్ ఇనఫ్. కోకోనట్ ఆయిల్ తీసుకుంటారా, చక్కగా కాటన్ కూడా లేదు, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ మీద ఆయిల్ రాసి ఫేస్ మొత్తం క్లీన్ చేసుకొని ఒక మంచి ఫేస్ వాష్, మీరు ఆయిల్ స్కిన్ అయితే ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్, లేదా వేరే స్కిన్ టైప్స్కి అన్ని టైప్ ఆఫ్ ఫేస్ వాషెస్ మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి. ఏదో ఒక ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకొని ఫేస్కి టోనర్ సీరం ఏదైతే అది అప్లై చేసుకొని అప్పుడు పడుకోండి. మీరు మాత్రమే రెస్ట్ తీసుకోవడం కాదు, మీ స్కిన్కి కూడా రెస్ట్ ఇవ్వండి. సో
ఈ రోజు నుంచి ఎవరైతే మేకప్ని రిమూవ్ చేసుకోకుండా లేజీగా అయిపోయి పడుకుని పోతారో వాళ్ళు మేకప్ని అయితే కంపల్సరీ పడుకునే ముందు రిమూవ్ అయితే చేసుకోండి. దీనివల్ల స్కిన్ మీద పింపుల్స్ అవి రాకుండా ఉంటాయి. స్కిన్ క్లీన్ అండ్ క్లియర్గా మాత్రం ఉంటుంది. పింపుల్స్ వచ్చాయనుకోండి, పింపుల్స్ వచ్చినా పోవు. ఆ పింపుల్స్ పోయినా కూడా దాని స్పాట్స్ అనేవి మన స్కిన్ మీద ఉంచి వెళ్ళిపోతాయి కదా. సో ఈ రోజు నుంచి మాత్రం ఎంత లేజీ ఉన్నా కూడా మీరు కంపల్సరీ ఆ ఫేస్ వాష్ అయితే చేసుకొని పడుకోండి. సో నౌ కమ్స్ ద 5th పాయింట్, యూజింగ్ టూ మెనీ ప్రొడక్ట్స్ ఎట్ ఏ టైం. ఏదైనా కొత్తది కొనుక్కుంటున్నారా, ఒకసారి మీరు ఒక 2 weeks మినిమం స్కిన్ ఒక పేషెన్స్ అనేది ఉండాలి మీకు. స్కిన్ మీద మనం ఏమైనా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నామంటే 1 or 2 daysలో దాని ఎఫెక్ట్ మనకు చూపించదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 weeks. సో బీ పేషెంట్, ప్యాంపర్ యువర్ స్కిన్. మీరు ఆ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఇదేంటి ఇది నాకు సెట్ అవ్వలేదేమో, 1-2 daysలోనే యూ విల్ టేక్ యువర్ డెసిషన్. సో అట్లీస్ట్ గివ్ సమ్ టైమ్ టు యువర్ స్కిన్ టు యాక్సెప్ట్ దట్ ప్రోడక్ట్. అది దానికి అలవాటు అవ్వడానికి ఏదైనా కొంచెం టైం పడుతుంది. సో ఒక 2 weeks మినిమం, ఒక 2 weeks మీరు ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నప్పుడు వెయిట్ చేయండి దాని రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటని. చాలా ప్రొడక్ట్స్ ఎట్ ఏ టైం మన ఫేస్ మీద యూస్ చేయడం బట్టి మన స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది. ఎలా అయితే మనకు కూడా చాలా ఏదైనా ఒక ఫుడ్ చాలా పెట్టేస్తారు, అన్నీ మనం తినలేం కదా ఒకసారి. సో ఒకేసారి మన స్కిన్ కూడా అంతే, అన్ని ప్రొడక్ట్స్కి అలవాటు అవ్వాలి, హ్యాబిచువల్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో డోంట్ యూస్ టూ మెనీ ప్రొడక్ట్స్ ఎట్ ఏ టైం. మీరు ఒక సీరమ్ని కానీ దేనైనా తీసుకుంటారు, దాన్ని మీ ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత ఒక 2 weeks కంటిన్యూస్గా అప్లై చేయండి. అది అప్పుడే మీకు తెలుస్తుంది అది మీ స్కిన్ దాన్ని యాక్సెప్ట్ చేసిందా లేదా అన్నది. స్కిన్ కేర్ అంటే గ్లో, పేషెన్స్ అండ్ కరెక్ట్ రొటీన్. అండ్ అన్నిటితో పాటు డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్, స్టే హైడ్రేటెడ్. మన స్కిన్ని మాయిశ్చరైజర్ అది రాసి ఎలా అయితే హైడ్రేట్ చేసుకుంటున్నామో బయట నుంచే కాదు లోపల నుంచి కూడా మన హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డ్రింక్ వాటర్ అట్లీస్ట్ 3 to 4 liters పర్ డే. ఓకే, సో నేను చెప్పిన మిస్టేక్స్ అన్ని చూసి ఒకసారి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు ఏంటి అనేది మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఆ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మేబీ వాళ్ళైనా వాళ్ళ స్కిన్తో ఇలానే ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నారేమో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.